వరదలు తుఫాన్లతో ఆంధ్రప్రదేశ్ అట్టుడికిపోతోంది. ఏడాదికి 3 సార్లు తుఫాన్లు కామన్ అయిపోయాయి. 1971 నుంచి సేమ్ సీన్ రిపీట్ అవుతుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. బంగాళాఖాతానికి తుఫాన్లు తక్కువగా వచ్చినా వాటి తీవ్రత మాత్రం భీకర స్థాయిలో ఉంటుందంటున్నారు అధికారులు. ప్రతి ఏడాది ఆగస్టు నుంచి నవంబర్ వరకు తీర ప్రాంతాలకు గడ్డుకాలమనే చెప్పాలి. అయితే విపరీతమైన ఎండలు, లేకపోతే భరించలేని వర్షాలు, వరదలు. ఆంధ్రప్రదేశ్ దాదాపు 50% ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బంది పడుతోంది. తూర్పు తీరంలో చైనా, బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలో ఎలాంటి అలజడి ఏర్పడినా ఆ ఎఫెక్ట్ ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకే ఎక్కువగా ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతం గత 30 ఏళ్లలో 60 సార్లు ప్రకృతి భీభత్సాలకు వణికిపోయింది. 1971, 1977లో వచ్చిన తుఫాన్లైతే శతాబ్ది కాలంలోనే అత్యంత భయంకరమైనవి. ఈ తుఫాను దాటికి సుమారు 10,000 మంది ప్రజలు జల సమాధయ్యారు. ఇక 1999లో ఒడిశాలో వచ్చిన సైక్లోన్ను సూపర్ సైక్లోన్ గా పేరు పెట్టారు అధికారులు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని తుఫాన్లు ఏర్పడినా అందులో బంగాళాఖాతానికి ఏర్పడే సైక్లోన్స్ 7 మాత్రమే. వచ్చేవి తక్కువ తుఫాన్లే అయినా వీటి తీవ్రత మాత్రం భారీ స్థాయిలో నష్టాలు కలిగించే వెళ్తుంది. రాష్ట్రంలో సుమారు 2.9 కోట్ల మంది తుఫాన్ల బారిన పడుతున్నారు. ఏడాదిలో 3 సార్లు ఆంధ్రప్రదేశ్కి ఏదో ఒక రూపంలో ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.